ఇక కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న రైతు రుణమాఫీ బోగస్ అని వాస్తవాలతో ఆధారాలతో మీ ముందుంచడానికి మా ప్రతినిధులు లివిల్ అదేవిధంగా ప్రదీప్ అండ్ కరీంనగర్ నుంచి వేణు మనకి అందుబాటులో ఉన్నారు లైవ్స్ లో. ముందుగా రుణమాఫీ పేరుతో రైతులకు మరొక్కసారి రేవంత్ సర్కార్ చేసిన ద్రోహం చేసింది. దీనికి సంబంధించి రుణమాఫీ పెద్ద గందరగోళంగా తయారైంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ మనకు అందిస్తారు. లివిల్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ఎల్ కి ఒక్క రోజులోనే 25,000 కంప్లైంట్స్ వచ్చినాయనంటే రైతులు ఎంత బాధపడుతున్నారు అంటే ఈ బీఆర్ఎస్ సెల్ రిసీవ్ చేసుకోక ముందు రైతుల పరిస్థితి ఏంటి, ఎవరికి చెప్పుకోవాలి, తమ సమస్య ఎట్లా తీరుతుంది, రుణాలు ఎట్లా మాఫీ అవుతారని దానికి సంబంధించి రైతుల ఆవేదన ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎట్లా ఉంది ఇన్ఫర్మేషన్ ఏంటి? ఇవాళ రైతు రుణమాఫీ అని చెప్పేసి అధికారంలోకి రాకముందుకు గొప్పలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రుణమాఫీపై మాట దాటవేసిందని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ఏదైతే రుణమాఫీ చేస్తామో 2 లక్షల లోపు రుణమాఫీ డిసెంబర్ 9 లోపు చేస్తామని చెప్పేసి చెప్పిన ముఖ్యమంత్రి మాటలు గాలి మాటలని మరోసారి స్పష్టమైంది. ఏదైతే ఇవాళ రుణమాఫీ 1,00,000 లోపు రుణాలు మొదటి విడత అయినప్పటికీ రెండో విడత 1,50,000 అయినప్పటికీ ఇప్పటికీ కూడా అర్హులైన వారికి ఎవరికి కూడా రుణమాఫీ అందకపోవడం పట్ల చాలామంది రైతులు ఆందోళన చెందుతున్నారు. వారు ఎవరికి చెప్పానో అర్థం కాని పరిస్థితుల్లో ఆందోళన చెందుతున్న పరిస్థితి రాష్ట్ర రైతాంగానికి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇటు రైతుల కష్టాలను చూడలేక బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సమావేశాల్లోనూ సైతం బీఆర్ఎస్ పార్టీ గలమెత్తింది, రైతుల పక్షాన పోరాటం చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి చలనం రాకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ స్వయంగా ఒక వాట్సాప్ నెంబర్ను రాష్ట్ర రైతాంగానికి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎవరైనా రైతులు రుణాలు మాఫీ కాకపోతే రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన రైతు రుణమాఫీకి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ అయినా మాకు పంపించండి, మీకు అండగా మేముంటామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఒక వాట్సాప్ నెంబర్ను తీసుకొచ్చిన నేపథ్యంలో 24 గంటల్లోనే 25,000 పైచిలకు రైతు రుణమాఫీకి సంబంధించిన ఫిర్యాదులు అందాయంటే రాష్ట్రంలో రైతాంగానికి ఏ మేరకు రుణాలు మాపాయో స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ప్రధానంగా రైతులకు రుణమాఫీ చాలా మట్టుకు అందలేదు. తూతూ మంత్రంగానే కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ చేసిందనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది. వీరంతా చెప్పిన అన్ని గొప్పలని చెప్పేసి కూడా ఒక నీటి మూటలే తప్ప దీనికి ఎలాంటి బేస్ లేదనేది కూడా మరోసారి అర్థమవుతుంది. అయితే రుణాలకు సంబంధించి 1,00,000 లోపు అయినప్పటికీ వల్ల మేము గొప్పలు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఆర్బాటాలతో పెద్ద పెద్ద పిఆర్ స్టంట్లతో రుణమాఫీ చేసినప్పటికీ కూడా ఇవాళ ఎక్కడ రుణమాఫీ కాకపోవడంతో రాష్ట్ర రైతాంగం అంతా తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఇవాళ వారి సమస్యలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన వాట్సాప్ నెంబర్కి చెప్పుకుంటున్నారు. అందులో ప్రధానంగా రేషన్ కార్డుకు సంబంధించి ఒక సమస్య లేవనెత్తుతున్నారు. మీకు రేషన్ కార్డు లేదు, అందుకే మీకు రుణమాఫీ కాలేదని చెప్పేసి అధికారులు చెప్తున్నారని చెప్పేసి కూడా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రుణాలకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి మార్గదర్శకాలు రూపొందించినప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు హరీష్ రావుతో పాటు చాలామంది ఎమ్మెల్యేలు కూడా ఎందుకు మీరు రేషన్ కార్డును బేస్ చేసుకొని మీ రుణాలు మాఫ్ చేస్తున్నారు, కుటుంబం పరంగా చేయాలని చెప్పినప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మేము రేషన్ కార్డు లేకుండానే రుణాలు చేస్తాం, కుటుంబం నిర్ధారణ కోసమే రేషన్ కార్డు స్పష్టంగా ఇవాళ అర్థమవుతుంది. రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఇవాళ రుణాలు చేస్తున్న తీరు కనిపిస్తుంది. ఎక్కువగా 25,000 వచ్చిన ఫిర్యాదులు ఎక్కువ కూడా 25,000లో ఆ రేషన్ కార్డు లేని వారికి రుణాలు అందలేదనేది మరోసారి స్పష్టమైంది. అంతేకాకుండా ఇవాళ ఏదైతే కుటుంబ సభ్యుల నిర్ధారణ చేయవలసి ఉన్నది, ఇటు ఏదైతే చాలామంది ఇవాళ ఒకే కస్టమర్ ఐడికో వేరు ఆధార్ నెంబర్లు మ్యాప్ చేయబడింది, ఒకే రుణాల ఖాతా ఒకరికన్నా ఎక్కువ మందికి ఉన్నదని చెప్పేసి ఒక డొంక తిరుగుడు సాకుతో ఇవాళ రుణాలు ఇవ్వకపోవడంతో రాష్ట్ర రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన అన్ని మాటలే తప్ప చేతలు కావనేది మరోసారి స్పష్టమైందని చెప్పేసి కూడా రైతులంతా భావిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు రుణాలు చేసినప్పుడు 1,00,000 వరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఇచ్చిన రుణాలు మాకు అయ్యాయి. కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో గొప్పగా చెప్పిన రుణాలు మాకు అందలేదు, మేము ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కావట్లేదు. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ చెప్పిన మాకు ఆ వాట్సాప్ నెంబర్కే మేము మా సమస్య చెప్పుకోవడానికి ఒక ఆధారంగా దొరికింది. ఇప్పటికైనా మా రుణాలు మాపైతాయి, మాకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మేము భావిస్తున్నామని చెప్పేసి కూడా ఫిర్యాదు చేస్తున్న తరుణం మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఇవాళ గతంలో సింగరేణి ఎంప్లాయీస్కి అందరికి కూడా అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు రుణాలు చేశారు. కానీ వాళ్ళ సింగరేణి ఉద్యోగులుగా ఉన్నారు, మీకు రుణాలు మాఫ్ చేయమని చెప్తున్న పరిస్థితి వల్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో దాపురించిందని చెప్పేసి కూడా రైతులంతా మండిపడుతున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా బ్యాంకుల వద్ద రుణాల మాకు మాపైనాయా కాలేదా అని చెప్పేసి పెద్ద ఎత్తున బ్యాంకుల వద్ద బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. వారు ఇప్పటికే ఒక పక్క రైతు భరోసా రాక అప్పుల పాలైన మాకు రైతు రుణమాఫీ కాక మరో పక్క మరింత భారం పెరిగింది, మాకు పెట్టుబడికి ఇబ్బందులు అవుతున్నాయని చెప్పేసి కూడా
రైతులంతా కూడా వారి గోడు వెళ్ళబోసుకుంటున్న పరిస్థితి వాళ్ళ స్పష్టంగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఇవాళ కొన్ని బ్యాంకులు మాకు అసలు డేటానే లేదు, మీ డేటా మాకు ఫౌండ్ కాలేదని చెప్పేసి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆ బ్యాంకులో మాకు రుణాలు ఇచ్చారు, మీరు మాకు ఇవాళ ప్రభుత్వం రుణమాఫీ చేసినప్పుడు ఎందుకు మా డేటా కనిపించట్లేదని చెప్పేసి కూడా ఇవాళ రైతులంతా నిలదీస్తున్న పరిస్థితి. వారంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన వాట్సాప్ నెంబర్కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఇవాళ రుణాలు తీసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ అంటే భూమి రిజిస్ట్రేషన్ కావాలంటే మేజర్కే చేస్తారు, కానీ వల్ల రైతు రుణమాఫీకి వచ్చేసరికి మైనర్ అని ఉంది, మీకు రుణాలు మాఫీ చేయలేమని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అధికారుల చుట్టూ తిరిగితే మాకు కనీసం కూడా సమాచారం అందించట్లేదని చెప్పేసి కూడా రైతులంతా వాపోతున్నారు. వాళ్ళ రాష్ట్ర రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ శ్రీరామ రక్ష అనేది కూడా మరోసారి స్పష్టమవుతుంది. నాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్, నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాకు రుణాలు మాఫీ అయ్యాయి, రైతు బంధు అందింది, కానీ వాళ్ళ రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు, రైతు రుణమాఫీ లేదంటే మేము ఎవరికి చెప్పుకోన్నాం, మా బాధలు వర్ణాతీతం అని చెప్పేసి రైతులంతా కూడా జూలై 18వ తారీఖు లక్షలోపు రుణాలు అన్ని కూడా మాఫీ అయితే అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అనౌన్స్ చేసింది. దాని తర్వాత 3 రోజుల పాటు రుణమాఫీ సంబరాలు కూడా నిర్వహించింది. కానీ రెండో విడతకి 1,50,000 లోపు ఉన్నాయి మాఫీ అయితే అని చెప్పింది. కానీ 1,00,000 లోపు మాఫీ కాని వాళ్ళకి రెండో విడత టైంకి కూడా ఇంకా సమస్య సాల్వ్ కాని పరిస్థితి, ఇప్పటికీ కూడా వాళ్ళంతా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఒక స్పష్టత కానీ ప్రభుత్వం నుంచి రాలేదు. అంటే ఇప్పటి వరకు రుణమాఫీ జరగని వాళ్ళకి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకి ఎప్పటి వరకు చేస్తారు, దీనికి ఒక ప్రాసెస్ ఏంటి, ఎట్లా కంప్లైంట్ చేయాలనే దానికి సంబంధించి కూడా అధికారుల నుంచి ఒక స్పష్టత లేని పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఏమంటున్నారు రైతులు? రైతులంతా ఒకటే చెప్తున్నారు, మాకు 1,00,000 లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు, కానీ 30% మందికి కూడా ఇవాళ రైతు 1,00,000 లోపు రుణాలు ఉన్న వారికి 30% నుంచి 40% రైతులకు రుణాలు మాఫీ కాలేదు. కాకముందుకే మరో విడత సెకండ్ విడత 1,50,000 లోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. ఇవాళ 1,50,000 లోపు ఎవరికి చేశారో కూడా అర్థం కావట్లేదు. మేము అధికారుల చుట్టూ తిరిగితే మీకు ఇది లేదు అది లేదని అనేక సాకులు చెప్తున్నారు, కానీ మాకు రుణాలు ఎందుకు మాఫీ కాలేదని స్పష్టత ఇవ్వలేకపోతున్నారు అధికారులు అని చెప్పి చెప్తున్నారు. అంతేకాకుండా ఇవాళ ఏదైతే రేషన్ కార్డు ఆధారంగానే ఇవాళ రుణాలు మాఫీ చేస్తున్నారనేది మా ప్రధానమైన సమస్య ఉంది. ప్రధానంగా అదే స్పష్టత ఇస్తుంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మేము రేషన్ కార్డు ఆధారం కాదు, రేషన్ కార్డును జస్ట్ మేము కుటుంబ ఆధారితంగా మాత్రమే తీసుకుంటామని చెప్పారు. కానీ ఇవాళ రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రం కూడా చాలామందికి రుణాలు అందట్లేదు. ఎందుకంటే ఒక కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరు రుణాలు తీసుకుంటే ఒకరికి కూడా వర్తించని పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో రాష్ట్ర రైతాంగాన్ని వేధిస్తుంది. వారంతా కూడా అధికారులను కలిసినా కూడా వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఎవరికి చెప్పుకోనో వారికి అర్థం కాక ఆందోళన చెందుతున్న పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. ఇప్పటికైనా అటు 1,00,000 లోపు దాదాపు 30 నుంచి 40% మంది రైతులకు రుణాలు మాఫీ కాలే. ఇవాళ 1,50,000 లోపు కూడా చాలా మందికి రైతులకు రుణాలు మాఫీ కాలే. ఇవాళ స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి కూడా చాలా మందికి